హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం అండి. ఈరోజు సండే, సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా. సో తర్వాత నెక్స్ట్ నామినేషన్ ప్రోమో రిలీజ్ చేస్తారు కాబట్టి దాని వివరంలోకి వెళ్ళిపోదాం. మనము బిగ్ బాస్ బేస్ వాయిస్తో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరి ప్రయాణంలో ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటున్నారో మండుతున్న మంటల్లో వారి ఫోటోని విసిరేసి వారిని నామినేట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత ఫ్లాష్ కట్ వీడియోలో అయితే నబీల్ వచ్చి నైనికాని నామినేట్ చేస్తున్నట్టు, ఇంకా ఆదిత్య వచ్చేసరికి మంటను చూసి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా మణికంఠ నైనికాని నామినేట్ చేస్తూ మనీ మాట్లాడతాడు. నైనిక, నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావడం లేదు. వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ యూ, నువ్వు బెడ్ మీద అంటే బెడ్రూమ్లోనే చూస్తున్నా, బెడ్ మీదే తప్ప నేను ఎక్కడ కూడా చూడడం లేదు హౌస్లో అని చెప్తున్నాడు. దీనికి కోపం వచ్చిన నైనిక, నువ్వు ప్రతి చోట ఉండి కూడా నీ గేమ్ డౌన్ అని చెప్తున్నారు ఇక్కడ అని చెప్తున్న ఫ్లాష్ కట్లో తను మనీ వచ్చి యష్మిని కూడా నామినేట్ చేస్తున్నట్టు కనిపించాడు. యష్మి దానికి రియాక్ట్ అయింది. దాంతో మాట్లాడుతూ తన గురించి, లేదు నువ్వు ఆ సోఫా నుంచి వచ్చావు కదా అని యష్మి అంటుంటే మనీ రియాక్ట్ అవుతూ, లేదు లేదు ఆ టాపిక్ అక్కడ ఓపెన్ అయ్యేటప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుంటాడు. అప్పుడు యష్మి, అది అయిన తర్వాత నేను నిన్ను ఏమీ అనలేదు గురు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. మనీ ఒక ఈవిల్ స్మైల్తో ఒక విలన్ స్మైల్ ఇస్తాడనమాట. యష్మి, అర్రే నువ్వు నేను చెప్పేది వినరా ఫస్ట్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అయినా కూడా వినకుండా మనీ వచ్చేసరికి యష్మి ఫోటోని మంటల్లో వేసేసి నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా నబీల్ మాట్లాడుతూ, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పి ఉంటే నేను తప్పకుండా వాళ్ళకి చైర్ గర్ల్స్ లెక్క అవి తీసుకొని వచ్చి హే హే అని అనేటోని అని బాగా కొంచెం ఎక్కిరిచ్చి తన స్టైల్లో నామినేషన్ చేస్తాడు. నైనిక అది వినకుండా నబీల్ని నామినేట్ చేసేస్తుంది. నెక్స్ట్ సీత వర్సెస్ మణికంఠ మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. సీత తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది నామినేట్ చేస్తూ, దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ మెంటల్లీ అండ్ ప్లే ఆల్ ది టాస్క్. అన్ని టాస్కులు మెంటల్గా ప్రిపేర్ అయ్యి అని మాట్లాడుతున్నప్పుడే మనీ తనని మాట్లాడనీయకుండా ఏదో ఓవర్లాప్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా చిరెక్కిపోయిన సీత వచ్చేసరికి, నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా గమ్మున్నా కాబట్టి నేను మాట్లాడేటప్పుడు విను అన్నట్టుగా సీరియస్ అవుతుంది. ఇంకా వీడు వినే కొద్దికి వినడు అనేసరికి సీత వచ్చేసరికి మణికంఠ ఫోటోని నామినేట్ చేస్తూ అదే మంటల్లో వేస్తూ నామినేట్ చేస్తుంది. ఇక్కడ జరుగుతున్న నామినేషన్స్ ప్రక్రియలో ఈ ప్రమోలో అయితే ఇప్పటి వరకు నిఖిల్ కానీ ఇంత హీట్ డిస్కషన్ జరిగింది కదా, నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఎక్కడ కూడా అంతగా పైకి కనపడలేదు. కాబట్టి నెక్స్ట్ రేపు ప్రొమోలు ఏమన్నా చూపించబోతున్నారు, లేదా వీళ్ళు సైలెంట్గా ఉండబోతారా ఈ వీకు, లేదా ఇంకేదైనా ప్లాన్ చేయబోతున్నారా అనేది చూడాలి మరి. సో ఇంకా ఉన్నారు కదా, ఇంకా కొంతమంది ఉన్నారు కదా నామినేషన్స్లో, వాళ్ళని చూద్దాం. సో రేపటి ప్రొమో కోసం మనం ఇంకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ప్రొమో అయితే ఇది. సో ఈ ప్రొమో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సోనియా ఎలిమినేట్ అయిపోయిన దాని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతండి. బాయ్ గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.